అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నానమ్మ వంటలు. ఈరోజు అమ్మ మన ఛానల్లో మనకి చేసి చూపిస్తున్న రెసిపీ చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై మనం ఇంతకుముందు కూడా చేసినాము చికెన్ లెగ్ పీసెస్ తోటి. కాకపోతే దీన్ని చేయడానికి చాలా విధాలు ఉన్నాయంట. సో ఇప్పుడు మమ్మీ ఇంకొక డిఫరెంట్గా చేసింది. ఇవి కూడా చేసిన తర్వాత తిన్నాము. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇలా మీరు కూడా చేసుకున్నారా? ఒక్కసారి కమెంట్ చేసి చెప్పండి. చేస్తే ఎలా ఉంది, చేయకపోతే చేసి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో చేసే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనకు కావాల్సినంత చికెన్ తీసుకోవాలి. చికెన్ పీసెస్ తీసేసుకొని దాన్ని మనకి కావాల్సిన సైజులో కొట్టిపించేసుకోవాలి. మంచిగా కడిగేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక గుడ్డుని పగలగొట్టి వేసేసుకోవాలి. గుడ్డు వేసేసుకున్నాక దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం పొడి, ఒక స్పూన్ ఉప్పు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అప్పటిదప్పుడు రెడీ చేసుకున్న గరం మసాలా పౌడర్. మమ్మీ ఏంటంటే ఎప్పటిదప్పుడు రెడీ చేసుకుంటుంది. సపరేట్గా బయట నుంచి అయితే ఏం తెచ్చుకోదాం. మసాలాస్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది అన్నమాట గరం మసాలా. ఇప్పుడు దీన్ని మంచిగా మొత్తం కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిసేటట్టు మిక్స్ చేసేసుకొని అలా అయిన తర్వాత దాంట్లోనే చికెన్ యాడ్ చేసుకొని మొత్తం చికెన్కి మొత్తం పట్టేటట్టు ఆ టెక్స్చర్ మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి మంచిగా కలిపిన తర్వాత దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పీసెస్కి పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తం ప్రతి ఒక్క పీస్కి పట్టేటట్టు బాగా కలిపేసుకుని దీన్ని నెక్స్ట్ మనము మ్యారినేట్ చేయాలి. సో దీని అయితే కంపల్సరీ ఒక 15 మినిట్స్ అయితే మినిమం మ్యారినేట్ పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకోవాలి. కలిపేసుకొని ఒక 15 నిమిషాలు అయిన తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ పోసి పెట్టుకోవాలండి. ఇంకా కడాయిలో ఈ ఆయిల్ కూడా ఏంటంటే మనకి మొత్తం చికెన్ పీస్ మొత్తం డిప్ అయ్యేటట్టు అంటే మునిగేటట్టు ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే మమ్మీ ఆయిల్ పోసేసుకుంది. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. కొంచెం హీట్ అయిన తర్వాత మరీ ఎక్కువ కూడా వేడి కానివ్వకండి. ఎక్కువ హీట్ అయినా కానీ మళ్ళీ మాడిపోతూ ఉంటాయి. ఇవేంటంటే మనము మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఎందుకంటే లోపల నుంచి కాలాలి కదా మనకి. మరీ హైలో పెట్టుకున్న సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువ తీసేసుకుంటుంది. ఆయిలీ ఉంటుంది. ఎక్కువ కాలిస్తే కనుక బయట తొందరగా కాలిపోతుంది. లోపల కొంచెం పచ్చిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే చాలా బాగుంటుంది. లోపల డీప్ ఫ్రై అవుతుంది. ఇట్లా వేసేసుకున్న వాటిని ఒక సైడ్ కాలిన తర్వాత వేగిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకొని రెండు సైడ్లు బాగా వేయించుకోవాలి. సో ఇప్పుడు ఇవి మనకి కొంచెం బ్రౌనిష్గా వచ్చేదాకా పెట్టేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇది క్రిస్పీగా ఉండదండి. ఈ ఫ్రై వచ్చేసి మీకు తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మమ్మీ ఆయిల్ మొత్తం పోయే వరకు మిగతా పీసెస్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా అన్నీ ఒకసారి వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాం. సో మన ఫస్ట్ రౌండ్ అయిపోయిందండి. మనకైతే చికెన్ ఫ్రై రెడీగా ఉంది. ఇప్పుడు సెకండ్ రౌండ్ కూడా తీసేద్దాము. ఒకసారి కలిపేసుకొని 2 సైడ్లు కాల్ చేసుకొని తీసేసేసుకుందాం. చాలా ఈజీ అండి ఇది. అంటే బయట రెస్టారెంట్కి వెళ్ళి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. చిన్న ఇలా ఇంట్లో చేసేసుకొని చాలా టేస్టీగా. ఈ ఫ్రైలో కూడా చాలా విధాలుగా ఉన్నాయి. ఇది సెకండ్ ఇప్పుడు మీకు చూపిస్తుంది. ఇంకా ముందు మమ్మీ ఇంకా వేరే విధాలుగా కూడా చేసి చూపిస్తానని చెప్పిందండి. ఇదైతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా ఈజీగా తొందరగా బయట డబ్బులు వేస్ట్ చేయకుండా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో వీడియో ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మమ్మీ మీకోసం ఇంకా వీడియోస్ చేసి చూపిస్తుంది. ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.